ప్రాజెక్ట్ జాప్యానికి బాధ్యత వహించాల్సిందే. డెవలపర్ తీరుపై రెరా కన్నెర్ర. ఒక ప్రాజెక్టును ఆలస్యం చేస్తూ ఏవేవో కారణాలను చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక బిల్డర్ను రెరా అథారిటీ దారిలోకి తెచ్చింది. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఆలస్యం చేసినందుకు కన్నెర్ర చేసింది. ప్రాజెక్ట్ జాప్యానికి కార్మికులు, సామాగ్రి కొరత వంటి కుంటి సాకులు చెప్పవద్దని స్పష్టం చేసింది. ఓ కేటాయింపును రద్దు చేసి తిరిగి ఆ యూనిట్ను మరొకరికి విక్రయించడం ఒప్పందం ఉల్లంఘనే అని తేల్చి చెప్పింది. బుకింగ్ సమయంలో అంగీకరించిన అసలు స్పెసిఫికేషన్లు ధరకు సరిపోయేలా అదే ప్రాజెక్టులో మరో యూనిట్ను కొనుగోలుదారులకి అందించాలని బిల్డర్ను ఆదేశించింది. ఇరు పక్షాల మధ్య అంగీకరించిన నిబంధనలు, షరతుల ప్రకారం ప్రతివాది అదే ప్రాజెక్టులో మొదటి అపార్ట్మెంట్ను పోలిన స్పెసిఫికేషన్లతో కూడిన అపార్ట్మెంట్ను ఫిర్యాదుదారునికి స్వాధీనం చేయాలని ఈ అథారిటీ అభిప్రాయపడుతోంది అని ఉత్తర్వుల్లో పేర్కొంది. చెన్నైలోని ఒక ప్రాజెక్టులోని 19వ అంతస్తులో గల 2.5 BHK ఫ్లాట్ను కొనుగోలుదారుడు బుక్ చేసుకున్నారు. మొదట 50,000 చెల్లించి ఆ తర్వాత సుమారు 9,13,000 చెల్లించారు. ఒప్పందం ప్రకారం ఈ ఫ్లాట్ను బిల్డర్ 2021 జూన్లో హ్యాండోవర్ చేయాలి. కాకపోతే అదే ఫ్లాట్ను మరో వ్యక్తికి అక్టోబర్ 24, 2024న 1.11 కోట్లకు అమ్మినట్లు బయ్యర్ గుర్తించారు. దీంతో అతను రెరాను ఆశ్రయించారు. ఒకే సమయంలో అద్దె చెల్లిస్తూ తన గృహ రుణాన్ని కూడా తీరుస్తున్నందున తన కేటాయింపును రద్దు చేయటం, తదనంతరం ఫ్లాట్ను తిరిగి అమ్మడం తనను ఆర్థిక ఒత్తిడికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డరేమో ఈ ఆలస్యానికి ప్రకృతి వైపరీత్యాలు, కార్మికుల కొరత, నిర్మాణ సామాగ్రి కొరత, అనుమతులు పొందడంలో జాప్యం వంటి బాహ్య కారకాలను కారణంగా చూపారు. పదే పదే గుర్తు చేసినప్పటికీ ఫిర్యాదుదారుడు తదుపరి చెల్లింపులు చేయడంలో విఫలమయ్యాడని కూడా పేర్కొన్నారు. రెరా ఈ వాదనను తిరస్కరిస్తూ నియంత్రణ చట్టం ప్రకారం ఇటువంటి కారణాలు ప్రాజెక్ట్ ఆలస్యానికి చెల్లుబాటు అయ్యే ప్రాతిపదికగా పరిగణించలేమని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, కార్మికులు, సామాగ్రి కొరత, చట్టబద్ధమైన అనుమతులలో జాప్యం మొదలైన కారణాల వల్ల నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రతివాదు నివేదించారు. ఈ కారణాలన్నీ చాలా సాధారణమైనవి, జాప్యానికి చెల్లుబాటు అయ్యే కారణాలుగా పరిగణించలేము అని అథారిటీ పేర్కొంది. కార్మికులను, నిర్మాణ సామగ్రిని సమకూర్చుకోవడం, చట్టబద్ధమైన అనుమతులు పొందడం ప్రతివాది బాధ్యత. ప్రాజెక్ట్ ఇప్పటికే రెరాలో రిజిస్టర్ అయినప్పుడు ప్రతివాది ఏ రకమైన చట్టబద్ధమైన అనుమతుల గురించి మాట్లాడుతున్నారో ఈ అథారిటీకి అర్థం కావడం లేదు. ఈ అనుమతులన్నీ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే తీసుకుంటారు. ప్రతివాది జాప్యానికి పేర్కొన్న కారణాలు బలహీనమైన సాకులు, నమ్మశక్యంగా లేవని అథారిటీ అభిప్రాయపడుతోంది. అందువల్ల ఒప్పందం ప్రకారం అవసరమైన మొత్తాన్ని ఫిర్యాదుదారు చెల్లించినప్పటికీ అపార్ట్మెంట్ స్వాధీనాన్ని ఫిర్యాదుదారుకు అప్పగించడంలో జరిగిన జాప్యానికి ప్రతివాది బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.